తెలుగు సినిమాలకి గుంటూరు ఏరియా చాలా స్పెషల్. ఈ ఏరియాలో మన సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. చాలామంది హీరోలకు తమ ఇమేజ్‌ని పెంచింది. అలాంటి ఏరియా గుంటూరు. ఒక మూవీ 100 డేస్ ఆడడం ఓ సెన్సేషన్ అయితే 175 రోజులు ఆడితే ఆడియన్స్ అపారమైన ఆదరణ, అభిమానుల సంబరాలు, ఆ హీరో క్రేజ్ కలిపితే ఈ రికార్డ్ సృష్టిస్తాయి సినిమాలు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, విజయశాంతి లాంటి చాలామంది స్టార్స్‌కు గుంటూరులో 175 రోజుల మూవీస్ అయితే ఉన్నాయి. గుంటూరు టౌన్‌లో 175 రోజులు డైరెక్ట్‌గా ఆడి హిస్టరీ క్రియేట్ చేసిన సినిమాలు, ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. ఏ హీరోకు 175 రోజుల సినిమాలు గుంటూరులో ఎన్నున్నాయో కూడా తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చాలా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. సీనియర్ ఎన్టీఆర్ గారికి గుంటూరు టౌన్‌లో 175 రోజుల సినిమాలు 4 అయితే ఉన్నాయి. 'లవకుశ', 'కృష్ణ ప్యాలెస్ థియేటర్‌లో 185 రోజులు డైరెక్ట్‌గా ఆడి ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది మూవీ. 'పాతాళ భైరవి'తో మరో సాలిడ్ హిట్‌ను అందుకున్నారు అన్నగారు. 'సరస్వతి' థియేటర్‌లో డైరెక్ట్‌గా 175 రోజులు ఆడింది మూవీ. 'అడవిరాముడు' ఇండస్ట్రీడ్‌గా నిలిచి గుంటూరులోని 'కృష్ణ పిక్చర్ ప్యాలెస్‌లో 175 రోజులు డైరెక్ట్‌గా ఆడింది మూవీ. 'కొండవీటి సింహం' అయితే ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. అలాంటిది గుంటూరులోని 'కృష్ణ పిక్చర్ ప్యాలెస్‌లో 182 రోజులు డైరెక్ట్‌గా ఆడి మంచి లాభాలను అందించింది మూవీ. ఏఎన్నార్ గారి సినీ కెరీర్‌లో గుంటూరు టౌన్‌లో 3 175 రోజుల సినిమాలైతే ఉన్నాయి. 'రోజులు మారాయి' మూవీ లక్ష్మీ థియేటర్‌లో 180 రోజులు డైరెక్ట్‌గా ఆడి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. 'మూగ మనసులు' సూపర్ హిట్‌గా నిలిచి 'సరస్వతి' థియేటర్‌లో 175 రోజులైతే డైరెక్ట్‌గా ఆడింది. 'ప్రేమాభిషేకం' అయితే విజయ టాకీస్‌లో 375 రోజులు ఆడి బీభత్సమైన కలెక్షన్స్ అయితే రాబట్టింది. గుంటూరు టౌన్‌లో 375 రోజులు ఆడిన ఏకైక మూవీ ఈ 'ప్రేమాభిషేకం'. ఈ రికార్డ్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. చిరంజీవి గారి సినిమాలలో 'అన్నయ్య' మూవీ నాజ్ థియేటర్‌లో 175 రోజులు డైరెక్ట్‌గా ఆడి 42,29,000 గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. 'ఇంద్ర' మూవీ అయితే ఇండస్ట్రీడ్‌గా నిలిచి గుంటూరులోని వెంకటకృష్ణ థియేటర్‌లో 182 రోజులు డైరెక్ట్‌గా ఆడి 43,00,000 గ్రాస్ రాబట్టింది. బాలకృష్ణ గారి సినీ కెరీర్‌లో 'సమరసింహారెడ్డి' 20 కోట్ల తొలి షేర్ ఫిల్మ్‌గా నిలిచింది. అలాంటిది గుంటూరులోని కృష్ణ మహల్ థియేటర్‌లో 227 రోజులు డైరెక్ట్‌గా ఆడి 48,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాగే 'నరసింహనాయుడు' ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఈ మూవీ కూడా కృష్ణ మహల్ థియేటర్‌లో 175 రోజులు డైరెక్ట్‌గా ఆడి 53,54,000 గ్రాస్ అయితే రాబట్టింది. విక్టరీ వెంకటేష్ సినీ కెరీర్‌లో 'నువ్వు నాకు నచ్చావు' మూవీ సూపర్ హిట్ అయింది. గుంటూరులోని గౌరీ శంకర్ థియేటర్‌లో 175 రోజులు డైరెక్ట్‌గా ఆడి 55,10,000 గ్రాస్ రాబట్టింది. అలాగే 'కలిసుందాం రా' వెంకటేష్ కెరీర్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ. వెంకటకృష్ణ థియేటర్‌లో 43,00,000 కలెక్ట్ చేసి 182 రోజులు డైరెక్ట్‌గా అయితే ఆడింది. మహేష్ బాబు సినిమాలలో గుంటూరులో 175 రోజులు ఆడిన తొలి మూవీ 'ఒక్కడు'. నాజ్ థియేటర్‌లో ఈ ఫీట్‌ను అందుకుంది మూవీ. ఏకంగా 49,35,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. 'పోకిరి' అయితే భాస్కర్ డీలక్స్‌లో 63,39,000 గ్రాస్ కలెక్ట్ చేసి 175 రోజుల పండుగ జరుపుకుంది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన 'తొలి ప్రేమ' బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అలాంటిది గుంటూరులోని లిబర్టీ థియేటర్‌లో 224 రోజులు డైరెక్ట్‌గా ఆడి 34,11,000 కలెక్ట్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో 'సింహాద్రి' ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి చరిత్ర సృష్టించింది. గుంటూరులోని నాజు డీలక్స్‌లో 175 రోజులు డైరెక్ట్‌గా ఆడి 42,92,000 గ్రాస్ రాబట్టింది. విజయశాంతి కెరీర్‌లో 'నేటి భారతం' ఔట్ స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టి ఘన విజయం సాధించింది. అలాంటిది గుంటూరులోని నాజ్ థియేటర్‌లో 175 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. రాజశేఖర్ సినీ కెరీర్‌లో 'అల్లరి ప్రియుడు' సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే గుంటూరులోని సరస్వతి థియేటర్‌లో డైరెక్ట్‌గా 175 రోజులు ఆడి 16,99,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. శ్రీకాంత్ మెయిన్ రోల్‌లో నటించిన 'పెళ్లి సందడి' గుంటూరులోని బాలా భాస్కర్ థియేటర్‌లో 224 రోజులు డైరెక్ట్‌గా ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే 36,13,000 కలెక్ట్ చేసింది.
తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ఎక్కువ లాభాలను అందించింది మూవీ. హీరో తరుణ్‌కు బిగ్ బ్రేక్ త్రూ అందించిన మూవీ 'నువ్వే కావాలి'. సెన్సేషన్ క్రియేట్ చేసింది మూవీ. ఏకంగా గుంటూరులోని పల్లవి డీలక్స్ థియేటర్‌లో 252 రోజులు డైరెక్ట్‌గా ప్రదర్శింపబడి 57,98,000 గ్రాస్ రాబట్టింది. రామ్ నటించిన తొలి మూవీ 'దేవదాస్'. గుంటూరులోని వెంకటకృష్ణ థియేటర్‌లో డైరెక్ట్‌గా 177 రోజులు ఆడి బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. సిద్ధార్థ, త్రిష నటించిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'. యూత్‌కు బాగా కనెక్ట్ అయింది మూవీ. అలాంటిది గుంటూరులోని నాజ్ అప్సరా థియేటర్‌లో 175 రోజులు డైరెక్ట్‌గా ఆడి 40,00,000 గ్రాస్‌ను రాబట్టింది. ఈ 23 సినిమాలు గుంటూరులో డైరెక్ట్‌గా 175 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులైతే ఆడాయి. షిఫ్టులతో కలుపుకొని ఇంకొన్ని సినిమాలు 175 రోజులు ప్రదర్శింపబడ్డాయి. ఇన్ని మూవీస్‌లలో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.